అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్‌లో ఫస్ట్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేసుకుందాం. యుద్ధ కళలో మీ విజయం స్ఫూర్తిదాయకం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారండి. ఎందుకనుకున్నారా? జపనీస్ కత్తిసాము కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా ఈ అరుదైన ఘనత సాధించారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు. అంతేకాదండి, మార్షల్ ఆర్ట్స్లో ఎన్ని విజయాలు సాధించారో అవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలుసుకున్నానని చెప్పి కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం కూడా ఎంతో అద్భుతమైన ఘనత సాధించారు మీరు అని చెప్తున్నారు. మీరు కెరీర్లో బిజీగా ఉన్నా, ప్రజా జీవితంలో ఉన్నా కూడా మీరు ఇంతగా అంకిత భావంతో మార్షల్ ఆర్ట్స్ని దశాబ్దాల పాటు నేర్చుకుంటూ వచ్చారు. యువతకి ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. ఆరోగ్యకరమైన చురుకైన ప్రజలని సమాజానికి అందించాలి అని చెప్పి ఫిట్ ఇండియా అనే కార్యక్రమం ఉంది. అలాంటి కార్యక్రమాలకి మీలాంటి ప్రజా జీవితంలో ఇంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులే కావాలి, వాళ్ళకి స్ఫూర్తినివ్వడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రకాలుగా ప్రశంసించారు. ఇంకా మీ జీవితంలో జరిగే మీ జీవితంలో చాలా విజయాలు రావాలి, అలానే సక్సెస్ అవ్వాలి మీరు అని చెప్పి కోరుకుంటున్నానని కూడా తెలిపారు. అలాగే మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలిపారు మోదీ గారికి. చాలా ప్రేమతో, ఆప్యాయతతో మీరిచ్చే ప్రోత్సాహం, మీరిచ్చిన గౌరవం నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను మీలాంటి నాయకులు ఆరోగ్యకరమైన, చురుకైన సమాజ నిర్మాణం అవ్వాలని చెప్పి ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కూడా ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఇందులో చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని మీలాంటి నాయకుల ప్రోత్సాహంతో అది చక్కగా జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.